హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నా దగ్గర ఆ అభివృద్ధి మంత్రం ఉంది. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. తప్పకుండా కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. కిరమప్పో జింగిజారి కిరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలకడి గుమ్మప్పో. కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. 200 వచ్చే కరెంటు బిల్ని ఈరోజు 1000 రూపాయల దాకా కరెంటు బిల్ వస్తుంది. చంద్రబాబు నాయుడికి సంపత్తి సృష్టిలో ఇది ఒక భాగం అనుకుంటా. ఏంటంటే తగ్గించామన్నారు, పెరిగింది. ఇక్కడ 200 పెంచారు, ఎంత పెంచుతున్నారో తెలియదు. ఇది పరిస్థితి. నా పరిస్థితి కరెంటు బిల్లులు కట్టమంటారా, ఇల్లు అమ్ముకొని పోమంటారా? తమ్ముళ్ళు, ఇది ఊహించుకున్నప్పుడు కలే కదా మీకు. గాడ్ బ్లెస్ యూ. నీ అబ్బా పంగనామాలు పెట్టి దొబ్బైతే గోవింద అంటారేట్రా? అన్న ఏందన్నా టోపీ అంటారా? ఆల్రెడీ అమరావతిలో అందరికి టోపీల మీద టోపీలు పెట్టేస్తున్నారు. నాకు కూడా ఎక్కడ ఏ విధంగా టోపీ పెడతారని భయంతో ముందుగా నేనే పెట్టేసుకున్నాను. సో డోంట్ వరీ, ఈ టోపీ గురించి అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. అయితే మా ప్రీతం నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ బడుగు బలహీన వర్గాలు అలాగే ఉన్నారు, అభివృద్ధి లేదు. మళ్ళీ ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అభివృద్ధి నేనే అంటూ ఆయన చేసిన వాగ్దానాలు అన్ని కాదు, అవన్నీ మనందరికి తెలుసు. అయితే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో 2వ స్థానంలో ఉందంటూ ఈ మధ్య మీడియాల్లో, పేపర్లో ఎక్కడ పెడితే అక్కడ భారీగా యాడ్స్ ఇచ్చేసి కూటమి ప్రభుత్వం వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే నిజంగానే అభివృద్ధి చెందామా? ఈ 9 నెలలు 10 నెలల్లో అన్ని పథకాలు ఇచ్చారంట, అన్ని చేశారంట చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. చివరికి లోకేష్ గారు కూడా అద్భుతమైన పథకాలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నా అని చెప్తున్నాడు. సరే, వీళ్ళు అద్భుతమైన పథకాలు ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారో లేదో తెలియదు, కానీ నాకైతే ఒకటి అర్థమైంది. అబద్ధాలు అయితే దండిగా ఆడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నెత్తిపైన టోపీ పెట్టేస్తున్నారు. ఈ టోపీ ఎప్పటి వరకు పెడతారో తెలుసా? ఇంకో 40,000 ఎకరాలు స్వీకరించి ఆ 40,000 ఎకరాలు కూడా తాకట్టు పెట్టి దానిపైన లోన్లు తీసుకొచ్చి అందరూ పంచుకునే వరకు మన నెత్తిపైన టోపీ పెడుతూనే ఉంటారు. ఈలోపు ఈ 4 సంవత్సరాలు అయిపోయింది, వేరే ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత మా బుడ్డోడికి కింద నుంచి పైదాకా కాలింది. ఎవరికైనా కాలుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలంతా ముక్తకంఠతో చెప్తున్నారు, మేము సంకనాగిపోయాం, మమ్మల్ని ముంచిపడి నొక్కాడని. సో ఇటువంటి తరుణంలో మీ అందరికీ మా బుడ్డోడు వర్షన్ వినిపించకపోతే అస్సలు బాగోదు. సో ఈ మధ్య చాలా మంది నోరేసుకుని పడే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ నోట్లో సర్లే, ఎవరి గురించి చెప్తున్నాను మీ అందరికి తెలుసు కదా. సరే, ఇప్పుడు మనోడు వేసుకుంటాడు చూడండి. కమా నెస్కో. అందరూ నమస్కారం అండి. నేనండి రారా చూసుకుందాం టీవీ నుండి రావులపాలెం రిపోర్టర్ రాంబాబుని మాట్లాడుతానండి. ఇక మ్యాటర్ ఏంటంటే, మన దేశంలోనే మన ఆంధ్ర ఆర్థిక వృద్ధి రేట్లో నెంబర్ 2 అంటూ పచ్చదిన పత్రికల్లో పబ్లిష్ చేశారండి. అదేటి మన విజనరీ గవర్నెన్స్ లో ఏం చేసినా నెంబర్ 1 అని కదా రాయాలి. అలా కాకుండా ఈ కొత్త సాంప్రదాయం ఏంటి? ఇక మనం దేంట్లో నెంబర్ 1 అంటూ ఆలోచిస్తున్నారా ఏటి? మరి పవర్ లోకి వచ్చి ఇస్తానన్న పథకాలు అమలు చేసే పనులు పక్కకెట్టి రోజుకో ఇంటికెళ్లి ఫోటో దిగి పబ్లిసిటీ చేసుకుంటూ ప్రజల్ని పక్కదో పట్టించే ప్రయత్నంలో ఉన్నారు కదా, దాంట్లో నెంబర్ 1 అండి. ఇక గడిచిన 10 నెలల్లో దాదాపుగా 150,000 కోట్ల దాకా అప్పులు చేసి దేశంలోనే అత్యధికంగా అప్పులు చేసిన రాష్ట్రంగా మనమే నెంబర్ 1 అండి. ఇక రాష్ట్రంలో రోజుకో 10 మంది మహిళల మీద అగాత్యాలు జరుగుతుంటే ఉన్న దిశ యాప్ ని నిర్వీర్యం చేసి నిస్సాయిత వ్యవస్థను నడపడంలో మనమే నెంబర్ 1 అండి. ఇక 20 లక్షల ఉద్యోగాల కల్పన కింద తెచ్చిన కంపెనీ ఒక్కటి లేకున్నా ఉన్న కంపెనీల్ని తరిమి కొట్టే దిశగా పనిచేయడంలో మనమే నెంబర్ 1 అండి. ఇక భ్రమరావతిలో ఫేజ్ 1 పనులు పూర్తి కాకుండానే ఫేజ్ 2 కొరకు భూసేకరణ మొదలెట్టడంలో మనమే నెంబర్ 1 అండి. ఇక ఇలా చెప్పుకుంటా పోతే కరెంటు బిల్లు పెంచడంలోనూ మనమే నెంబర్ 1, పెట్రోల్ ధరల్లోనూ మనమే నెంబర్ 1, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలలోనూ మనమే నెంబర్ 1. మరి ఇన్నిట్లో నెంబర్ 1 నుండి ఆర్థిక వృద్ధి రేట్లో మాత్రం నెంబర్ 2 రావడం కరెక్ట్ కాదు కదా. ఇక ఏరుకోరు ఎన్నుకున్నారు కదా, ఇలాంటి అభివృద్ధి కార్యకలాపాలు ఇకపై ముందు చాలా చూడాల్సి వస్తుంది, వెయిట్ చేయండి అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాడు మరి. చూశారు కదా, నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1 ఏ విషయంలో? ఇచ్చిన హామీలు ఎక్కడతంలో గత 40 సంవత్సరాల నుంచి నెంబర్ 1. అలవి కానీ హామీలు ఇవ్వటంలో ఇంకా నెంబర్ 1. ఇప్పుడు వాళ్ళ కొడుకు కోసం ఈయన పడుతున్న తాపత్రయం అంతా ఏం తగ్గదు. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని చేసేయాలి. అసలు అందుకే మోడీ గారికి మడుగులెత్తుతూ మోడీ గారిని అబ్బా ఏమన్నా పోడుతాడా, ఏమన్నా చేస్తున్నాడా, టెర్రరిస్ట్ అన్న వ్యక్తిని నెత్తినేసుకుని తిరుగుతా ఉన్నాడు. సో ఇవన్నీ మీరు చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాలేదంటే
నేనేం చేయలేను. నాలాగే మీరు కూడా వెరీ సూన్ టోపీ పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. ఈ టోపీ విలువ దగ్గర తక్కువే, నాది ఎంత 200, 250, 300 అయి ఉంటుంది. ఇది ఎప్పుడో కొన్నా, ఇప్పుడు కావాలని బయటకు తీసి పెట్టుకోవడం జరిగింది. సో మీకు మాత్రం 3 లక్షలు 4 లక్షలు ఆంధ్రప్రదేశ్ అప్పులు మీకు నెత్తి మీదకి వచ్చే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలని మనసారి కోరుకుంటూ జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.